హలో! దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను పాలీన్యూరోపతి అనే ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చాను. దీన్నే మనం పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా పిలవచ్చు. ఈ పాలీన్యూరోపతిలో ఏమవుతుంది అనంటే, నరాలనేవి దెబ్బతింటాయన్నమాట. ఈ నరాలు దెబ్బతింటం వల్ల కాళ్ళల్లో, చేతుల్లో రకరకాల మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే, ఈ పాలీన్యూరోపతి ఉన్న లక్షణాలు కొన్ని నేను మీ ముందుకు చెప్తాను. అది మొట్టమొదటిది ఏంటి అంటే ఆల్టర్డ్ సెన్సేషన్. అంటే కొంతమందిలో కాళ్ళల్లో, చేతుల్లో కుచ్చుకున్నట్లుగా, సూదులతో పొడిచినట్లుగా, తర్వాత తిమ్మిరెక్కినట్లుగా, మొద్దుబారినట్లుగా ఉంటుంది. అండ్ రెండవది లాస్ ఆఫ్ సెన్సేషన్ అంటాం. అంటే కొంతమందికి టచ్ గాని, లేకపోతే పిన్ ప్రిక్ గాని, లేకపోతే ఏదైనా వేడి వస్తువు గాని తగిలినప్పుడు వాళ్ళకి సెన్సేషన్ అనేది తెలీదు. అండ్ మూడవది హైపరెస్థీషియా. కొంతమందికి ఏమవుతుందంటే చిన్న పిన్ ప్రిక్ లేదా కొంచెం వేడి వస్తువులు ఏమైనా తాకినా చిన్న పిన్ ప్రిక్ లేదా ఏదన్నా దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా అంటే టూ మచ్‌గా పెయిన్ ఉంటుంది. హైపరెస్థీషియా అంటాం. అంటే టూ మచ్ సెన్సిటివిటీ టు పెయిన్. అండ్ నాలుగవది లాస్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల ఏమవుతుంది అంటే నడిచేటప్పుడు గబుక్కున తూలి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. కొంతమందైతే పడిపోతారు కూడా. అండ్ అలాగే వస్తువులు ఏమైనా పట్టుకున్నప్పుడు చేతిలోంచి గబుక్కున జారి కింద పడిపోతాయి. అవి పట్టు లేనట్టుగా, చేతుల్లో పట్టు లేనట్లుగా అయిపోతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మూవ్‌మెంట్స్ అన్నీ క్లమ్జీ అయిపోతాయన్నమాట. ఈ 4 ప్రధానమైన లక్షణాలు. అయితే ఈ పాలీన్యూరోపతి ఆర్ పెరిఫెరల్ న్యూరోపతి ఎవరిలో చూస్తాము అనంటే ఫస్ట్‌ది డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో. రెండవది ప్రొలాంగ్డ్ హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో. మూడవది క్రానిక్ ఆల్కహాలిక్స్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో. అండ్ నాలుగవది సివియర్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ. అలాగే ఐదవది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. వీళ్ళల్లో ఎక్కువగా ఈ పాలీన్యూరోపతి అనే ఈ డిసీజ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేర్‌లీ కాజ్ తెలియకుండా గూడా కొంతమందిలో ఈ పాలీన్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. అయితే హోమియోపతిలో మీకు పాలీన్యూరోపతికి పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసేవి. అంతేకాదు నరాలను బలపరిచే మందులు, నర్వస్ సిస్టమ్‌కి స్ట్రెంగ్తెన్ చేసే మందులు చాలా ఉన్నాయి. సో, I have treated many cases of polyneuropathy successfully. So, visit me at Fast Cure Homeopathy for your polyneuropathy.